సో, ఇది మీరు కాలిక్యులేట్ చేస్తే అంటే మీకు డెసిమల్‌లో వస్తుంది. ఇక్కడ ఎంతొస్తుందంటే 42.75 అనేది ఇక్కడొస్తుంది. అదే ఇక్కడ మీరు చూస్తే డైరెక్ట్‌గా డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ మీకు డైరెక్ట్‌గా 38 అన్నది రావడం జరుగుతుంది. సో, దానివల్ల ఇక్కడ 40%కి సంబంధించి ఎటువంటి డౌట్స్ అయితే ఎవరికీ లేవు. బట్ ఇక్కడ 45% కాలిక్యులేషన్ దగ్గర ఈ డెసిమల్స్‌లో వచ్చింది కాబట్టి ఇది 42 మార్క్స్‌ని కట్ ఆఫ్ తీస్తారా? లేదా 43 తీస్తారా? అన్నది చాలా మందికి డౌట్ ఉంది. బట్ ఇక్కడ మీకు అఫీషియల్ దాంట్లోనే ఇక్కడ ఇవ్వడం జరిగింది 43 అని. సో, కొంతమందికున్న డౌట్ ఏంటంటే ఇక్కడ 42 ఉంది. ఈ పక్కన డెసిమల్స్‌లో ఉంది కాబట్టి ఇది 42నే రావాలి కదా! 43 ఎందుకొచ్చింది? అనే డౌట్ ఉంది. సో, నిన్న నాకు మెసేజెస్ అండ్ కాల్స్‌లో కూడా ఇదే అడిగారు. సో, దీన్ని ఎలా కాలిక్యులేట్ చేస్తారన్నది ఒక సింపుల్ లాంగ్వేజ్‌లో మనం మాట్లాడుకుంటే మీరు ఒక సూపర్ మార్కెట్‌లో ఏదో ఒక కమోడిటీని మీరు పర్చేస్ చేసారు. దాని ప్రైస్ వచ్చి ₹42.75 అయితే, దాని రౌండ్ ఫిగర్ ఎంత చేస్తారు అంటే, ₹43 అనేది కాలిక్యులేట్ చేస్తారు. సో, అదే సో, అదే ₹42.49 అయితే, దీన్ని మీరు 42 కింద కన్సిడర్ చేస్తారు. సో, ఎక్కడైతే 50 ప్లస్ ఉంటుందో, 50 ఆర్ 50 ప్లస్ అయితే ఆటోమేటిక్‌గా 1 అన్నది యాడ్ చేస్తారు. సో, 50 బిలో అయితే మీకు 1 అన్నది యాడ్ చేయరు. ఓన్లీ 0 మాత్రమే ఉంటుంది. అంటే సేమ్ నంబర్ ఉంటుంది. అంటే 42 మాత్రమే ఉంటుంది.